వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే గ్రూప్ 3 ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వారికి సంబంధించిన ఎగ్జామ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ని ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్లో క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్గా నేను మీకు అందిస్తాను. సో ఐకాన్ ఇండియాకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అలాగే ఇతర క్వశ్చన్ పేపర్స్కి సంబంధించినటువంటి అంశాలు మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక అలాగే మీకు ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి సమాచారం పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ ద్వారా కూడా ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన సమాచారం మీకు అందిస్తాం. సో ఇక మనం ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఎన్ని క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ చేశారు అనేది చూసుకోండి. ఇక ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రానున్న నోటిఫికేషన్లకు కానీ ఆన్లైన్ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ సిరీసెస్ని కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాం. సో ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఈరోజు ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ IMECకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను గ్రహించుము అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్ అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ని కలిగి ఉన్నది అని అంటున్నాం. ఇక ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉంటుంది అని చెప్పేసి రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ అనేది బేసిక్గా మనకి ఎప్పుడు ప్రతిపాదన వచ్చినటువంటి అంశము అని అంటే 2023 సెప్టెంబర్లో ఈ ప్రతిపాదన వచ్చింది. సో 2023 సెప్టెంబర్కి సంబంధించి ఎప్పుడు అని అంటే సో మన దేశంలో G20కి సంబంధించినటువంటి సమావేశాలకి భారత్ అధ్యక్షత వహించింది. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి బ్రెజిల్ అధ్యక్షత వహిస్తుంది. ఇలా 2023కి సంబంధించి భారత్ అధ్యక్షత వహించింది. ఆ టైంలో భారత ప్రధాని మోదీ గారు దీనికి సంబంధించి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్కి సంబంధించినటువంటి అంశంని ప్రకటించడం జరిగింది. భారతదేశాన్ని ఇటు అరబ్ దేశాలతో పాటు యూరప్కి సంబంధించినటువంటి దేశాలతో అనుసంధానించేటువంటి ప్రోగ్రామే ఈ కారిడార్. సో దీనిలో భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ అలాగే గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్కి అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ని కలిగి ఉన్నది అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనం రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉన్నది అని అంటున్నాం. సో ఇక్కడ విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది తప్పు. ఎందుకు అని అంటే సో దీనిలో ఏదైతే సముద్రానికి సంబంధించినటువంటి అంశం ఉందో అది కూడా ఉన్నది. సో ఇలా ఈ స్టేట్మెంట్ తప్పు అని అంటున్నాం, ఈ స్టేట్మెంట్ రైట్ అని అంటున్నాం. ఏ మాత్రమే రైట్ అనేటువంటి స్టేట్మెంట్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం, 2 అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది సరైనటువంటి స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా అన్నారు. ఇవి మాత్రమే కాకుండా సముద్ర మార్గం ద్వారా కూడా ఇక్కడ ఈ కారిడార్ అనేది పనిచేయబోతోంది. విమాన మార్గాలు అనేటువంటివి ఇందులో లేవు, కానీ సముద్ర మార్గం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్కి సంబంధించి భారతదేశానికి గల్ఫ్ ప్రాంతంలో తూర్పు కారిడార్, ఇది గల్ఫ్ ఏదైతే ఉంటుందో దానికి తూర్పు కారిడార్గా ఉంటుంది. ఇక గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్కి అనుసంధానం చేసేది ఉత్తర కారిడార్గా ఉంటుంది. సో ఇలా మనకి ఏ రైట్ బి తప్పు అని అంటున్నాం. సో కాబట్టి ఏ ఓన్లీ అనేటువంటిది ఎవరైతే రైట్ ఆన్సర్ చేశారో అది సరైనటువంటి ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఇక నెక్స్ట్ ఈ కారిడార్కి సంబంధించి ఏ దేశాలు ప్రధానంగా ఇందులో ఇనిషియేషన్లో భాగంగా ఉంటున్నాయి అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, జోర్డాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉన్నది. యూరోపియన్ యూనియన్ ద్వారా చాలా యూరప్ దేశాలను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇదే ఈ కారిడార్కి సంబంధించినటువంటి అంశం. క్లియర్? సో ఇది 2023 సెప్టెంబర్కి సంబంధించిన అప్డేట్. అంటే ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు ఈ పేపర్ని అబ్జర్వ్ చేస్తే సెప్టెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయండి. సెప్టెంబర్ 2024కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నోన్ యాజ్
బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ అని అంటున్నాం. సో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్ అనేటువంటి ఆప్షన్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తీసుకునేటువంటి ఆప్షన్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ దేశం దీనికి సంబంధించి అని అంటే బహ్రెయిన్ అనేటువంటిది కాదు, సౌదీ అరేబియా కాదు, ఇరాన్ కాదండి. మరి ఏ దేశము అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఈ బరాకా అణు ఇంధనానికి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించి పిలువబడేటువంటి మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని ప్రారంభించింది. గల్ఫ్లో ఇది మొట్టమొదటిది. సో ఇలా మనకి ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఇది ఎక్కడ ఏర్పాటు చేసిరు అని అంటే అబుదాబిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? అబుదాబిలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎవరు కన్స్ట్రక్షన్ పార్ట్నర్గా ఉన్నారు దీనికి సంబంధించి ఈ బరాకాకి సంబంధించినటువంటి దాని అణు కర్మాగారానికి అని అంటే దీనికి సంబంధించి సౌత్ కొరియా కన్స్ట్రక్షన్ పార్ట్నర్గా ఉంది. ఎవరున్నారు? ఏ దేశం ఉన్నది అని అంటే సౌత్ కొరియా దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ పార్ట్నర్గా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది అరబ్ దేశాలలో మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ అని అంటున్నాం? అరబ్లో ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ అని కూడా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్ ఆన్సర్ని ఇలా గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఇక 2024 భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో క్రింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు అని అన్నారు. ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పిన క్లాసెస్లో దీనికి సంబంధించి మనం చాలా సందర్భాలలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ 2024 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా conferred Bharat Ratna awards for famous Indians, which one of following is not recipient of the same అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. సో దీనికి సంబంధించి చౌదరి చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్. ఇలా ఈ 4 పేర్లలో లేనిది ఎవరు అని అంటున్నాం. తీసుకున్నది ఎవరు, తీసుకున్నది ఎవరు, గ్రహీతలు కాని వారు ఎవరు అని అడుగుతున్నాం. చరణ్ సింగ్కి ఈ ఏడాది అంటే ఇవ్వడం జరిగింది భారతరత్న. అలాగే ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. మరి ఇవ్వంది ఎవరికి అని అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి. యాక్చువల్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు 2015లోనే భారతరత్న పొందడం జరిగిందండి. ఎప్పుడు? 2015లోనే భారతరత్న అనేటువంటి బిరుదును పొందాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది 2024కు అడిగారు, కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 2015లోనే పొందారు. సో ఇక ఈ 2024లో పొందింది చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్. ఈ క్వశ్చన్ రేపు గ్రూప్ 2లో కూడా వస్తుంది, రాసి పెట్టుకోండి. ఎట్లా వస్తుంది అని అంటే ఇంకో ఇద్దరికి వచ్చింది. మన దగ్గర నుంచి పివి నరసింహారావు గారికి, అలాగే ఎల్కే అద్వానీ గారికి కూడా 5కి అవార్డు ఇవ్వడం జరిగింది భారతరత్న 2024కి సంబంధించి. జనవరి ఫిబ్రవరిలో ఇవి అనౌన్స్ చేసిరు. సో ఇలా మనకు ఆన్సర్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ విత్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023 ఇన్ బ్యాడ్మింటన్ అని అంటున్నాం. శీతల్ దేవి, ఓజుస్ డియోటెల్, పివి సింధు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి అని అంటున్నాం. సో ఇందులో మనం గుర్తించాల్సినటువంటి పేరు బ్యాడ్మింటన్కి సంబంధించి 2023లో వచ్చింది ఎవరు అని అంటే చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి రావడం జరిగింది. ఇది మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించిన ఖేల్ రత్న అవార్డు. సో ఈ అవార్డ్స్కి సంబంధించిన దాంట్లో స్పోర్ట్స్ అవార్డ్స్లో అత్యున్నత పురస్కారం ఇది. సో దీనికి సంబంధించి ఇగో చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి వచ్చింది 2023 అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇతనితో పాటు రింకిరెడ్డికి కూడా రావడం జరిగింది అనేటువంటి రామ్కి రెడ్డికి కూడా ఈ అవార్డు వచ్చింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇద్దరికి ధ్యాన్ చంద్ అవార్డు అనేటువంటిది వచ్చింది. కానీ ఇందులో ఒకరి పేరే ఇచ్చారు, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి పేరు ఇచ్చారు కాబట్టి ఆయనను మనం గుర్తించినాం. ఇక ఈ మిగతా పేర్లకి ఈ అవార్డుకి సంబంధం లేదు. ఓకే, ఇది 2023కి సంబంధించి. మరి 2021లో ఎవరికి వచ్చిందని అంటే మణిప్రీత్ సింగ్కి వచ్చింది. దేంట్లో వచ్చింది అని అంటే హాకీలో వచ్చింది. 2022లో ఈ మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించినటువంటి ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే 2022కి సంబంధించి శరత్ కమల్కి వచ్చింది, టేబుల్ టెన్నిస్లో వచ్చింది. ఇక 2023లో ఇద్దరికి వచ్చింది. ఒకరు అందులో చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, సో బ్యాడ్మింటన్కి సంబంధించి. సో ఇలా అవార్డ్స్ని మీరు విపులంగా చాలా క్లియర్గా చదువుకొని ఉంటే ఇది రైట్ ఆన్సర్. ఇది కూడా క్లాస్లో ఉంటుంది, చూడండి. ఇక నెక్స్ట్ క్రింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క
ప్రణాళికబద్ధమైన ఫలితం కానిది ఏది అని అంటున్నాం. బాధ్యతాయుతమైనటువంటి కృత్రిమ మీద ప్రజ్ఞా పాఠవాలు కలిగిన ప్రముఖుల ఐక్యపరచడం, ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం, పరస్పర సహకారం మరియు పెట్టుబడి అనేటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాన్డ్ అవుట్కమ్ ఆఫ్ ద తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ 2024 అని అంటున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తే, సో ఇక్కడ కృత్రిమ మేధస్సుకి సంబంధించినటువంటి సదస్సు అనేది జరిగింది. సో ఇలా జరిగినటువంటి తెలంగాణ సదస్సుకి సంబంధించినటువంటి దానిలో డిస్కస్ చేసినటువంటిది ప్రణాళికాబద్ధమైన ఫలితాలు కానిది ఏంటి అని అడిగారు. ప్రణాళికాబద్ధమైనటువంటి ఫలితాలు తెలవాలి. మనకి ఫలితాలు తెలిస్తే బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు అనేది దీనికి సంబంధించి రైట్గా గుర్తించాల్సి ఉంటుంది. ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ప్రముఖులను ఐక్యపరచడం అనేది కూడా ఈ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఫలితంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఆవిష్కరణల కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది కాదు. అలాగే పరస్పర సహకారం మరియు పెట్టుబడులు ఇది కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? కానిది అని అన్నాడు. సో కానిది అన్నప్పుడు ఫాలోయింగ్ నాట్ ప్లాన్డ్ అవుట్కమ్ అని అడిగినప్పుడు దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి ఇగో ఇది. సో ఫోస్టరింగ్ ఆయన ఇండిపెండెంట్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇగో ఇక్కడ ఆవిష్కరణల కోసం స్వతంత్ర పర్యావరణాన్ని ప్రోత్సహించడం అనేది, సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఆన్సర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జయవర్మ సిన్హాకి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అని అడుగుతున్నారు. ఒప్పు అని అడుగుతున్నారు అంటే సరైనది ఏది అని అడుగుతున్నారు. సో సరైనది ఏది అని అడిగినప్పుడు మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు జయవర్మ సిన్హా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో సరైనది సమాధానాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి మనకి. సో 2023 ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్గా మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. రైల్వే బోర్డుకి ఈమె మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అని అంటున్నాం. సో ఇలా ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి 6th క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 2023లో ఈమెని చైర్పర్సన్గా ఎంపిక చేసినటువంటి మాట వాస్తవం రైల్వే బోర్డుకి సంబంధించి. అలాగే రైల్వే బోర్డు ఈమె మొట్టమొదటి చైర్పర్సన్ అంటున్నాం, ఇది కూడా రైటే. మనకి 1905లో రైల్వే బోర్డు అనేది ఏర్పడితే మొట్టమొదటిసారి 2023లో ఇగో జయవర్మ సిన్హా వచ్చిరు. ఈ 2 స్టేట్మెంట్లు కూడా రైటే. మనకి AB 2 ఏవైతే ఉన్నాయో ఇగో ఇది ఆన్సర్ 4 అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. మరి ఈ జయవర్మ సిన్హాని ఎప్పుడు నియమించడం జరిగింది? ఈమెకి సంబంధించినటువంటి పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే ఇది 2023కి సంబంధించినటువంటి అప్డేట్. సెప్టెంబర్ 1న ఈమె నియామకం జరిగింది. ఎప్పటివరకు కొనసాగింది అని అంటే 2024 ఆగస్టు 31 వరకు కూడా కొనసాగడం జరిగింది. ఈమె నియమించే విషయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు అని అంటే క్యాబినెట్ నియామకాలకి సంబంధించినటువంటి కమిటీ ప్రకటన తర్వాత జయవర్మ సిన్హా ఫస్ట్ టైం రైల్వే బోర్డుకి సంబంధించిన చైర్పర్సన్గా ఎంపికయ్యారు. కాబట్టి A and B బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్, రైట్ స్టేట్మెంట్స్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 4 అని గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించుము అని అన్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద రిలేటెడ్ టు స్కిల్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చిన దీనికి సంబంధించి యూనివర్సిటీకి శ్రీనిరాజును కో చైర్మన్గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రను చైర్మన్గా నియమించింది. సరైనవి ఎంచుకోండి అని అన్నారు. సో ఇక్కడ ఇది చాలా పెద్ద ఎత్తున మీకు బ్యానర్ ఐటమ్గా ఆగస్ట్ పేపర్లలో కనిపించినటువంటి అంశం. సో ఈ ఆగస్టుకి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్లో ఈ ఆనంద్ మహేంద్రది దాదాపు అందరూ గుర్తించడానికి అవకాశం ఉంది. శ్రీనిరాజు కో చైర్మన్గా నియమించారు, ఇది కూడా రైటే. సో కాబట్టి AB 2 కూడా సరైనవే. ఆన్సర్ మనకి 2లో ఉంటుంది. బోత్ A and B అని అంటున్నాం. శ్రీనిరాజ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కో చైర్మన్ ఆఫ్ ద స్కిల్ యూనివర్సిటీ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆనంద్ మహీంద్ర యాజ్ ద యూనివర్సిటీ చైర్మన్. సో ఈ 2 కూడా రైట్ స్టేట్మెంట్స్ కాబట్టి మనకు బోత్ రైట్ ఆన్సర్స్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశం చే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఎలా పిలుస్తారు? ఇండియన్ లాంచ్డ్ ఇట్స్ ఏ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్స్ నోన్ యాజ్ అని చెప్పేసి అడిగారు. పరిపూర్ణ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనేది కాదు, విశ్వస్య ఇగో ఇది రైట్. బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్వర్క్ని ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే విశ్వస్య అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. భారత అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం
IIMDRC ఎక్కడ ప్రారంభించబడింది? ద ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సెంటర్ వాజ్ లాంచ్డ్ ఎట్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి విశాఖపట్నం, గోవా, కొచ్చి, పోర్బందర్ అని ఇచ్చిరు. ఆన్సర్ వచ్చి గోవా అని గుర్తించాల్సి ఉంటుంది. ఇగో ఇది గోవాలో జరిగింది అనేటువంటి అంశం మనకి సరైనటువంటి ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. సరే, ఇది 20కి సంబంధించి అంటే 20వ ఈ IIMDRC అనేటువంటిది జరిగినటువంటి అంశాన్ని మనం కాన్ఫరెన్స్ని గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని అంటే 30 సెప్టెంబర్న జరిగింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 30 అంటే సెప్టెంబర్ 2024కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినాయి. అయితే పైన చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఈ క్వశ్చన్స్ చేయడం కొంత కష్టమే, చాలా ఇన్డెప్త్గా అడిగారు. చిన్న క్వశ్చన్లు అయినా కూడా దాంట్లో డెప్త్నెస్ ఉంది. సో ఇలా ఈ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024 ఎక్కడ జరిగింది అని అడిగారు. వేర్ డిడ్ ద 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2024 టేక్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. అబుదాబి, రియాద్, అమాన్, దోహా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఎక్కడ అని అంటే అబుదాబి అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? అబుదాబిలో జరిగింది. అరబ్ ఎమిరేట్స్ అబుదాబిలో జరిగింది. ఎప్పుడు జరిగింది సార్ ఈ WTOకి సంబంధించినటువంటి సమావేశము అని అంటే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు 2024లో జరిగింది. ఇది ఫిబ్రవరి మార్చికి సంబంధించినటువంటి అప్డేట్. ఫిబ్రవరి 26 నుంచి మార్చు 2 వరకు జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఇది ఉంటుంది. సో ఇలా మనకి అబుదాబి అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించి ఏది ఒప్పు అని అంటున్నాం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్లైండ్ ఐ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి మనకి ఐక్యరాజ్య సమితి రిలేటెడ్గా ఈ అప్డేట్ని చూడవచ్చు. ఇది తెలంగాణకి సంబంధించిన అప్డేట్. అప్పుడు ఉన్నటువంటి టైంలో పత్రికలన్నీ దీని గురించి రాయడం జరిగింది. దీన్ని తెలంగాణకు చెందిన యుక్త వయస్కుడు కనుక్కున్నాడు. ఇది రైట్ స్టేట్మెంటేనండి. దీనిని కమాంజన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించబడడం జరిగింది. ఇది కూడా రైట్ స్టేట్మెంటేనండి. దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణల స్థాపకుడు. ఇది కూడా రైటేనండి. సో ఇలా ఈ 3 స్టేట్మెంట్లు కూడా రైటే. దీనికి సంబంధించి బ్లైండ్ ఐ ఎవరైతే విజన్ అనేది సరిగా కనిపించనటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించిన ఆవిష్కరణ ఇది. సో ఇందులో ABC అనేటువంటివి 3 కూడా సరైనటువంటి ఆన్సర్స్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణకి సంబంధించినటువంటి అప్డేట్. మీరు ఇన్డెప్త్గా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని చదివి ఉంటే మీరు చేయడానికి అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్. సో తెలంగాణకి సంబంధించి చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పటికీ 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. ఇక నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించి మొట్టమొదటిసారి సెప్టెంబర్ 2024లో ఏంపాక్స్ టీకాను ఆమోదించింది. క్రింది వాటిలో ఏది దీనిని అభివృద్ధి చేసింది అని అడిగారు. ద వరల్డ్స్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద యూజ్ ఆఫ్ an Mapax vaccine for the first time in September 2024. Which of the following has been developed అని చెప్పేసి దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్స్లో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే బెవారియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది దీన్ని అభివృద్ధి చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ బెవారియన్ నోర్డిక్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏదైతే 2 ఉందో 2 అనేది మీరు ఆప్షన్ పెట్టగలిగితే మీ ఆన్సర్ రైట్. ఇప్పటికే ఈ టీకా అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలాగే EUలో యూరోప్లో కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలలో దీన్ని ఆమోదించడం జరిగింది. సో ఇలా ఆమోదించబడినటువంటి దీనికి సంబంధించి ఇది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆస్కర్ అవార్డ్ 2024కి నామినేటెడ్ చేయబడిన డాక్యుమెంటరీస్ చలనచిత్రాలను గురించి అడిగారు. ఆస్కర్కి సంబంధించిన చిత్రాలను గురించి అడగలే, డాక్యుమెంటరీస్ చిత్రాలను గురించి అడిగారు. టు కిల్ ఎ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు? హూ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ డాక్యుమెంటరీ ఫీచర్స్ ఫిలిం టు కిల్ ఏ టైగర్కి సంబంధించిన టైగర్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్ అవార్డ్ 2024 అని అన్నారు. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి నిషా పహూజా. దీని డైరెక్టర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. నిషా పహూజాకి సంబంధించి దీని డైరెక్టర్ అని అంటున్నాం. దేనికి? టు కిల్ ఎ టైగర్కి సంబంధించినటువంటి డాక్యుమెంటరీకి. ఈ డాక్యుమెంటరీలో ఏం చెప్పారు అని అంటే భారతదేశంలో ఒక 13 సంవత్సరాల అమ్మాయి అనేది కిడ్నాప్ అయ్యి అత్యాచారానికి గురి కాబడినటువంటి అమ్మాయి కోసం ఫాదర్ చేసే ఫైట్ని బేస్ చేసుకొని ఈ డాక్యుమెంటరీ రూపొందించబడింది. దీనికి సంబంధించి ఆస్కర్ అవార్డ్ 2024కి ఇది నామినేట్ చేయబడింది.
మనకి ఇటీవల ఆమీర్ ఖాన్ వాళ్ళ వైఫ్ కిరణ్ గారు తీసినటువంటి మూవీకి సంబంధించి చర్చ బాగా జరిగింది. సో ఇక్కడ ఆస్కర్కి సంబంధించిన నామినేట్లో టు కిల్ ఏ టైగర్కి సంబంధించినటువంటి అంశం గురించి అడిగారు. సో ఇలా ఆ నిషా పహూజా దీనికి సంబంధించిన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకు ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలుసు, కానీ ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసా? కాంప్లికేటెడ్గా ఉన్నాయి. చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ ద రిలేషన్స్ టు ద జనరల్ ఎలక్షన్స్ 2024 టు ద లోక్సభ అని అంటున్నాం. భారత ఎన్నికల సంఘం 20 ఫిబ్రవరి 2024 నాడు ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించింది. ఇది తప్పు. ప్రకటించింది మార్చి 16కి మనకు అప్డేట్ వచ్చింది. ఓకే, సో కాబట్టి స్టేట్మెంట్ తప్పు. 19 ఏప్రిల్ 2024 నాటికి మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఇగో ఇది రైట్ స్టేట్మెంట్. ఇక 13 మే 2024 నాడు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఇక నెక్స్ట్, మొదటిసారి ఈ ఎన్నికలు మహిళలకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. ఇది తప్పు. ఓటు వేసే సదుపాయం ఇంటి నుంచి ఎవరికి కల్పించారంటే వృద్ధులకు, 85 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు, వికలాంగులకు, ట్రాన్స్జెండర్స్కి, ఇగో ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించారు. అది కూడా ఫస్ట్ టైం కల్పించలే. మొత్తం 7 దశలలో ఎన్నికలు జరిగినాయి. 6వ దశ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఇగో ఇంత క్షుణ్ణంగా మీరు చదివి ఉంటే దీనికి సంబంధించి ఇగో ఈ 2 రైటు, బి అండ్ సి అనేవి రైటు. బి అండ్ సి అనేది మనకు 1లో ఉంటుంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఎవరు అని అడిగారు. ఇక్కడ 2022కి సంబంధించి దేన్ని అడిగారు? మళ్ళీ ఉత్తమ డాక్యుమెంటరీ. ఇగో ఇక్కడ మీకు కాంతారా కనబడుతుంది. చాలామంది ఆన్సర్ ఇచ్చేస్తారు, కానీ అడిగింది డాక్యుమెంటరీ గురించి. కాబట్టి మన ఆన్సర్ అనేది కాంతారాకి సంబంధించినటువంటిది కాదు. సో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినటువంటి వారు ఎవరు అని అంటే ఇక్కడ మెంబర్స్ ఆఫ్ ది జంగల్కి సంబంధించి రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు దర్శకత్వం వహించారు అని అంటే సోహిల్ వైద్య దర్శకత్వం వహించడం జరిగింది. దీనికి డైరెక్టర్ ఎవరు అని అంటే సోహిల్ వైద్య అని అంటున్నాం. సోహిల్ వైద్య దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్. అడిగింది ఏంటి? ఉత్తమ డాక్యుమెంటరీ గురించి అడిగారు, ఉత్తమ చిత్రం కాదు. సో కాబట్టి మెంబర్స్ ఆఫ్ ద జంగిల్ అనేటువంటిది సోహిల్ వైద్య డైరెక్షన్ అందించినటువంటిది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డులలో అవార్డు పొందడం జరిగింది. ఇక నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది 2వ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అంటే టెక్నాలజీ రిలేటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కృత్రిమ మీద పద్ధతుల ప్రకారం పై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ అంటే జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంలో క్రింది లక్షణాలు ఏవి ఉన్నాయని అన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ కన్సర్న్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఫిగర్డ్ టు ద రెజల్యూషన్స్ అడాప్టెడ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ మార్చ్ 2024 అని అంటున్నాం. సో దీనికి సంబంధించి సురక్షిత ఉంది, భద్రత ఉంది, నిజాయితీ లేదు, నమ్మదగినది అనేది ఉంది. ఏసిడి అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సారీ, ఏబిడి అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సేఫ్, సెక్యూర్, అలాగే ట్రస్ట్ వర్తి అనేటువంటిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అని అంటున్నాం, ఏబిడి. సో ఇలా ఇగో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరొక వీడియోతో నేను ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎగ్జామ్ రాసిన అందరికీ. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో కామెంట్ కూడా చేయండి మీరు ఈ వీడియోకి సంబంధించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.